సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీజేఐ జస్టిస్ గవాయ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డులకెక్కనున్నారు. అంతకుముందు జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశ న్యాయ వ్యవస్థను పూర్తిగా స్వదేశీకరించాలని పిలుపునిచ్చారు. కోర్టు కట్టడాలు, విధానాలు సహా అన్ని బ్రిటిష్ పాలకుల సౌకర్యార్థమే రూపొందించాయని చెప్పారు. అవన్నీ ఆధునిక భారతీయ సమాజం, సంస్కృతి, విలువలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తుల నియామకాలు, కేసుల తీర్పు, కాలపరిమితి వంటివి పారదర్శకంగా, సమయబద్దంగా ఉండాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. 2024 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు హర్యానా అడ్వకేట్ జనరల్గా జస్టిస్ సూర్యకాంత్ పనిచేశారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు.